లవ్ మ్యారేజ్ని దేవుడు అంగీకరిస్తాడా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ కదండి. యవనస్తులకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది కదా మనకు కావాల్సిన ప్రశ్న. ఇప్పుడు లవ్ చేసుకోవచ్చా లేదా చెప్పండి అని. కొంపదీసి అయ్యగారు కనుక చేసుకోవచ్చు అని అన్నాడు అనుకోండి, ఇంకా సచ్చాడే కదా. యూత్ని పట్టుకోలేమండి, ఇంకా ఈ లోకాన్ని మనం పట్టుకోలేము. కానీ ఒక మాట చెప్పాలి, ఈ ప్రపంచానికి వాస్తవం చెప్పాలంటే ఈ ప్రపంచానికి ప్రేమ అంటే ఏంటో తెలియదు. నేను అన్నది రైట్ అంటారా రాంగ్ అంటారా? ఇంగ్లీష్లో లవ్ అని అన్నారు. లవ్కి ఇంకొక పదాన్ని ఒకవేళ ఆల్టర్నేటివ్గా చెప్పాల్సి వస్తే, ఈ రోజు ఉంటున్న పెద్ద పెద్ద ఫిలాసఫర్స్ కానీ ఈ రోజుల్లో ఉంటున్న వాళ్ళు కొన్ని పదాలు చెప్పారు. లవ్ అని అనకూడదండి ఈ జనరేషన్ అని అన్నారు. మరి ఏమనాలి అని అంటే లస్ట్ అని అన్నారు. లవ్ అని అనకూడదంట, ఏమని అనాలి? లస్ట్ అనేది. కొంతమంది మరి అలా వద్దులేండి, లస్ట్ అంటే అది బాగోదు, ఇన్ఫాక్చుయేషన్ అని అన్నారు. ఏంటంటే ఇన్ఫాక్చుయేషన్ అంటే అట్రాక్షన్. యూజువల్గా ఆపోజిట్ జెండర్స్కి ఎక్కువగా ఈ అట్రాక్షన్ భావం అనేది ఉంటుంది. ఈ అట్రాక్షన్ భావాన్ని అందరూ ఏమనుకుంటారంటే ప్రేమ అని అనుకుంటారు, ప్రేమ అని అనుకుంటారు. సరిగా మీసాలు కూడా వచ్చిండదు, కానీ నేను ప్రేమించాను అని అంటాడు. ఏంటి ప్రేమ అంటే ఏంటి? అంటే ఒక బాధ్యతతో కూడిందండి. ప్రేమను ఈరోజు సమాజం చులకన చేసింది. మీకు తెలుసా ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? దేవుడి నుంచే వచ్చింది. దేవుడి నుంచే వచ్చింది. వివాహంకి ముందు ప్రేమ అని అంటారు. సరే, ప్రేమ అంటే వీళ్ళ దృష్టిలో ఏంటి? ఎక్కడెక్కడో తిరగడం కదా. ప్రేమ అంటే ఏంటి వీళ్ళ దృష్టిలో? ఎక్కడెక్కడో తిరగడం, నీచమైన పనులు చేయడం, ఎక్కడెక్కడికో వెళ్ళడం, చేయకూడని పనులు చేయడం, దీన్ని ప్రేమ అని అనుకుంటున్నారు. ఇది కాదండి ప్రేమ. దీనికి ఎక్కువగా ప్రభావితం ఏంటో తెలుసా? నేను ముందు యవనస్తులు చెప్తున్నాను, దయచేసి ఈ సినిమాలు చూడడం అనేది మీరు. ఎందుకంటే అందులోనే ఎక్కువ చూపిస్తాడు. లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటే నాకు కలిగిందని అంటారు. నీకు ఎందుకు కలిగిందంటే నువ్వు సినిమా చూసావు కాబట్టి. సినిమా చూసి రియల్ లైఫ్లో అప్లై చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు, ఇలా బాగున్నాను అనుకొని ఎవరో ఒకరిని ఎత్తుకుంటారు. అందులో ఎవడో ఒకటి తలమాసినోడు వస్తాడు, ఐ లవ్ యూ అని పూయిస్తాడు, అంతే అయిపోయింది. నాకు ఇప్పటివరకు ఎవడు ప్రపోజ్ చేయలేదు, ఇది చేసాడు కాబట్టి ఏం చేద్దాం, ఓకే చేద్దాం అని అనుకొని అసలు లైఫ్ మీద క్లారిటీ లేకుండా యూత్ ఉన్నారు. ఒకసారి ఏమైందంటే, నేను మా మిస్సెస్ ఇద్దరం కూడా తన పానీపూరి తినాలని అనిపించిందండి తనకు. సరే అని చెప్పి ఆ పానీపూరి తిందామని మేము అట్లా నడుచుకుని అక్కడికి వెళ్ళాం. నేను తినను, మా మిస్సెస్కి ఇష్టం అనమాట. సరే అని ఇస్తే అక్కడ ఒకడు వచ్చాడు. స్కూల్ వయసు పాప అండి. ఈడేమో కొంచెం చూడడానికి ఎట్లున్నాడంటే పొరికి పిల్లలు ఉంటారు చూసారా, అలా ఉన్నాడనమాట. జుట్టంతా ఒకలాగా పెట్టుకొని చూడగానే చెప్పే చీడు రోడ్డు రోమియో, లేకపోతే అదే అలా రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు కదా, అలాంటి ఒక పర్సనాలిటీ అనమాట. వచ్చాడు. పాపం అమ్మాయి ఏమో 10th క్లాసు 9th క్లాసు చదువుకుంటుందని చక్కగా ఉందండి పాప ఏమో. ఇతనేమో చూడడానికి ఆ పరిస్థితుల్లో ఎలా ఉన్నాయంటే ఇంకా రౌడీలు చూస్తే ఎట్లుంటారో, పోకిరీలను చూస్తే ఎట్లుంటారో అట్లున్నాడు ఈ అబ్బాయి. అమ్మాయిని తీసుకొచ్చాడు, పానీపూరి ఇప్పిస్తున్నాడు అనమాట. పానీపూరి ఇప్పిస్తూ ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ విషయంలో అంటే ఏంటి కన్నడలో మాట్లాడుతున్నాడు. పాపం మా మిస్సెస్కి అర్థం కాక నా వైపు చూస్తుంది, ఏదో చెప్తున్నాడు చూడని. ఏదో చెప్తుంటే ఆడు కన్నడలో ఏమంటున్నాడో తెలుసాడు, సరే నేను నిన్ను తీసుకొచ్చిన విషయం కానీ, మనం రేపు బయటికి వెళ్ళే విషయం కానీ ఎవరికి చెప్పొద్దు, ఓకేనా అని చెప్పి పానీపూరి ఇస్తున్నాడు. ఆ పిల్ల పానీపూరి తింటుంటే అప్పుడు వాడు ఐ లవ్ యూ చెప్తున్నాడంటే, పానీపూరి ఇచ్చి ఏమన్నాడంటే ఐ లవ్ యూ అంటే ఆ పాప ఓకే అని చెప్పి నోట్లో వేసుకుని పానీపూరికి పడిపోయాను అని అనుకున్నా నేను. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నాకు మనసుకు కష్టం అనిపించిన విషయం ఏంటంటే, చిన్న పాప అండి, 10th స్టాండర్డ్, మెచ్యూరిటీ ఉండదు. వీడేమో చూడడానికి బాలేడు. ఆ పాప ఏమో పాపము ఏమీ తెలియని వయసులు కదా. ఆ వయసులో చాలామంది కుర్రాళ్ళు వెంటబడతారు. వాళ్ళకి ఏంటంటే పానీపూరిలో ఏదైనా తినడానికి ఇప్పించేస్తే అలా ఉంది పరిస్థితి. కాబట్టి అమ్మాయిలు జాగ్రత్త, ఎవరో ఏదో ఇప్పించారని, ఎవరో ఏదో గిఫ్ట్లు ఇచ్చారని, ఏదో మిమ్మల్ని ఇంప్రెస్ చేశారని అలా రాంగ్ రిలేషన్షిప్లోనికి వెళ్ళకండి. రాంగ్ రిలేషన్షిప్ లైఫ్ని నాశనం చేస్తుంది. బైబిల్లో సంసోన్ ఉన్నాడు, అలా మహావీరుడు. 1000 మంది వస్తే ఒక్కడే వెళ్ళి చంపేసి వచ్చేసాడు, అంత వీరుడు. కానీ ఒక రాంగ్ కాంటాక్ట్ దెలీలా. ఫిలిస్తీన్లు సంసోన్ను చూస్తే భయపడిపోయారు. ఈ వీరుడిని మనం ఏం చేయలేం, అసలు ఇతనికి ఉన్న శక్తి, ఇతనికి ఉన్న స్టామినా అంతా ఇంత కాదు, ఇతన్ని మనం ఏం చేయలేం అని భయపడిన వాళ్ళండి. ఒక్క దెలీలా రాంగ్ కాంటాక్ట్, రాంగ్ రిలేషన్షిప్ వచ్చింది అంతే. మొత్తానికి వీరుణ్ణి పట్టుకున్నారు, చెరసాల్లో వేసేశారు, కళ్ళు పీకి చేశారు. చివరికి సంసోన్ ప్రాణమే కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఒక్క రాంగ్ కాంటాక్ట్. అందుకే చెప్తున్నాను, ప్రేమ అని చెప్పి మోసం చేసే వాళ్ళు ఉంటారు.
ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చానంటే ఇప్పుడు ఇదే ప్రశ్నకు నేను వస్తున్నాను. అందరి జీవితంలో ఇది వర్తించదు, చెప్తున్నాను మరలా, అందరికి ఇది వర్తించదు. నిజంగా ప్రేమలో సిన్సియారిటీ ఉండాలి, ప్రేమలో జెన్యూనిటీ ఉండాలి, ప్రేమలో నిజంగా ఇద్దరు కలిసి దైవికంగా మేము అడుగులు వేయగలం, దేవుల్లో బ్రతకగలము అని అనుకున్న వారి జీవితంలో దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఇప్పుడు ప్రేమించుకొని ఒక 6 నెలలు అయిన తర్వాత చిచ్చి నువ్వు ఇట్టాంటాడు నాకు తెలియదు అంటే, మరి నీకు తెలియదు ఏంటి? నేను అంతకు ముందు కూడా అట్టాంటోడే, ఇప్పుడు కూడా ఇట్టాంటోడే, కానీ నీకే తెలియడానికి ఆలస్యమైందని అంటారు. అప్పుడు నేను రాంగ్ స్టెప్ వేసానని అంటే ఎవరు ఏమీ చేయలేరు. చేతులు కాలేక ఆకులు పట్టుకోకూడదు. కాబట్టి కొంతమంది మాట్లాడుతూ అంటుంటారు ఏమనంటే, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, దేనికి నష్టం? కాబట్టి సిస్టర్స్ మీరు జాగ్రత్తగా ఉండండి. ఒక ఆయన ఒక మాటలో ఏమన్నాడో తెలుసా? నేను ట్రైన్కి ఎదురెళ్ళినా, ట్రైన్ నాకు ఎదురొచ్చినా ట్రైన్కి ఎరుసుకున్నాడండి బాబు, అది పరిస్థితి. కాబట్టి నేను నొక్కి చెప్తున్నాను సిస్టర్స్, జాగ్రత్తగా ఉండండి. ఎవరో ఏదో ఇచ్చారని, ఎవరో ఏదో చేశారని అంటే ఈ మాయలోకం, ఇది మాయలోకం, మాయ వేషం ధరించింది, మాయ చేయడానికి వస్తారు. అందరినీ జెన్యూన్ అని చెప్పి నమ్మడానికి లేదు. కాబట్టి ఆ ప్రేమ పెళ్ళిళ్ళ విషయంలో ఇది మీ వ్యక్తిగత నిర్ణయాలు, మరలా చెప్తున్నాను, వ్యక్తిగత నిర్ణయాలు. మీ నిర్ణయాల మీద దేవుడే తీర్పు తీరుస్తాడు, మనిషి తీర్పు తీర్చడానికి సరిపోడండి. ఏమండి, అరేంజ్ మ్యారేజ్ దేవునికి అంగీకారమే, ప్రేమ వివాహము దేవునికి అంగీకారమే. అయితే ఎప్పుడు దైవికంగా ఇద్దరు దేవునిలో కలిసి అడుగులు వేస్తున్నప్పుడే. పెళ్లికి ముందు మేము ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తామండి, పెళ్లికి ముందు మాకేం కావాలో అది చేస్తానంటే వివాహానికి ముందు జాగ్రత్త తప్పు అని బైబిల్ సెలవిచ్చింది. పోనీ వివాహం అయిన తర్వాత అంటే వ్యభిచారము అని అన్నాడు దేవుడు. కాబట్టి పాన్పు నిష్కల్మషంగా ఉండాలన్నది దేవుని చిత్తము. కాబట్టి ఆ చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలని అంటే ఖచ్చితంగా అందరూ కూడా పవిత్రతను కాపాడుకోవాలి. వివాహానికి ముందు ఏ పురుషుడికి చోటు ఇవ్వకూడదు, ఏ స్త్రీకి చోటు ఇవ్వడానికి వీల్లేదు. పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటూ దేవుని ఉద్దేశాల ప్రకారంగా ప్రార్థన పూర్వకంగా వెళ్తే అది అంగీకరించబడుతుంది. అయితే ఇక్కడ ఒక మాట చెప్పి నేను క్లియర్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగత తీర్పులు జరుగుతాయి ఈ విషయంలో. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా వ్యక్తిగత తీర్పులు ఉంటాయి. ఆ తీర్పు తీర్చేవాడిని నేను కాదు, ఆ తీర్పు తీర్చేది దేవుడే. వ్యక్తిగత తీర్పులు ఉంటాయి. కాబట్టి ఇది ఎవరు ఏ రకంగా చేసుకున్నప్పటికీ కూడా మీ యొక్క వైవాహిక జీవితం ఎలా ఉందో దాని మీదే ఆధారపడి ఉంటుంది.